రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు కన్నెర్ర చేశారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఐకేపీ సెంటర్ ప్రారంభించి నెల రోజులు అవుతుందని గుర్తు చేశారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. మార్కెట్లో 2000 వడ్ల సంచులు ఉన్నాయని తెలిపారు. రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ రహదారిపై వడ్ల బస్తాలతో ధర్నా చేపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లు చాలానే ఇప్పటి వరకు పట్టించుకునే అధికారులు కలెక్టర్ గారు మరియు తహసీల్దార్ గారు ఇదివరకు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడం లేదు. గత వారం 10 రోజుల నుంచి దగ్గర 2000 బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ జరగడం లేదు. నాతో పాటు ఇంకా ఇద్దరి రైతులే 200 సంచి పెట్టి 900 బ్యాగ్ సంచి ఇక్కడ ఉన్నది. ఆ 900 బ్యాగ్ సంచికి బాధ్యత వహించేది ఎవరు? అది వెయిట్ లాస్ అయితే ఎవరు భరించాలి? నా ఒక్కరికి కడుపు నొప్పికి ఇంతగానం ఉంటే మిగతా రైతులు ఎట్లా? చెదలు పడుతున్నాయి సంచులు. వర్షం పడితే దాన్ని తడిసినాక ధాన్యాన్ని ఎవరు కొంటారు, ఎవరు తీసుకోవద్దు, మాకు సంబంధం లేదంటే లాస్ట్కి నా పేరు మీద 10 సంచులు కడిగేస్తా అంటే ఎవరు భరించాలి? 10 సంచులు అంటే 5 క్వింటాల రూపాయలు, 5 క్వింటాలు అంటే 20,000 రూపాయలు అయితే మాకు అది ఓడి ఓటి భరించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు కన్నెర్ర చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఐకేపీ సెంటర్ ప్రారంభించి నెల రోజులు అవుతుందని గుర్తు చేశారు. ఇప్పటిదాకా ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? వారి డిమాండ్స్ ఏంటి? రైతులు ఏమంటున్నారు? కుమార్, గత కొంతకాలంగా వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అంటే వరి ధాన్యం అంతా కూడా ఈ మార్కెట్ యార్డులకు మరియు ఐకేపీ సెంటర్లకు అయితే తీసుకొస్తున్నారు. కానీ అధికారులు అయితే కొన్న దాఖలాలు మనకు కనిపించట్లేదు. ఈ నేపథ్యం ఒకేతైతే మరోవైపు ఈ అకాల వర్షాల నేపథ్యంలో కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎప్పుడు ఏమైతుందో తెలియదు. మరి తమ కళ్ళ ముందే తాము తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిస్తే మాత్రం తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఓవైపు. మరోవైపు అధికారులు తమ వడ్లను కొనని నేపథ్యంలో కూడా ఈ మాయిశ్చరైజ్ సంబంధించి అంటే తేమ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే రోజు రాత్రిపూట వరి కుప్పల మీద పడుకోవాలి, మళ్ళీ తెల్లారి వాటిని ఆరబెట్టుకోవాలి. మరి అధికారులు మాత్రం గత నెల రోజుల నుంచి కూడా కొనట్లేదంటే ఇట్లా ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున తమ బస్తాలను రోడ్డుపై వేసి నిరసన వ్యక్తం చేశారు. అంటే గత నెల రోజుల నుంచి కూడా తమకు సంబంధించి అధికారులు ఎవరు కూడా సంప్రదిస్తలేరని, గత నెల రోజుల నుంచి కూడా తాము వెయిట్ చేస్తున్నాము, కానీ ఏ అధికారి కూడా వచ్చి తమ వడ్లను కొన్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఓవైపు అకాల వర్షాలు వస్తాయనే భయము, మరోవైపు అధికారులు నిర్లక్ష్యం. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురై ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రోడ్డుపై తమ వడ్ల బస్తాలతోటే ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం తమ కళ్ళ ముందే తాము పండించిన ధాన్యం అంటే ఒకవేళ అకాల వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి అయితే ఉంది కుమార్. ఈ నేపథ్యంలో తాము పండించిన పంట ఎక్కడ కొట్టుకపోతుందని మాత్రం తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి, తమ వడ్లను కొనాలి. ఇప్పటికే ధాన్యం సంబంధించి 2000 బస్తాలు ఐకేపీ సెంటర్లలో ఉన్నాయి, ఎవరు కూడా కొనట్లేదు. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి కొనకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగ్రహానికి గురైన రైతన్నలు గంభీరావుపేట మండల కేంద్రంలో వడ్ల బస్తాలతో ఆందోళన చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది కుమార్. అయితే వేణుగోపాలరావు, మనం చూస్తున్నాం గంభీరావుపేటలోనే ఆందోళన కొనసాగుతుంది. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు జరగట్లేదా? అక్కడ అధికారులు ఏమంటున్నారు? కొనుగోలు జరుపుతా ఉంటున్నారా? ఏం చెప్తున్నారు? అంటే ప్రతి చోట కూడా ఇప్పుడే అంటే 10 to 30% వరకు మాత్రమే పోయటం జరిగిందని చెప్పొచ్చు కుమార్. అంటే ఐకేపీ సెంటర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు, కానీ దానికి అనుగుణంగా అంటే ఇప్పుడు ఒకవేళ అకాల వర్షాలు వచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి ఫెసిలిటీస్ లేవు. ఇంకోవైపు ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని రావాలి, ఇంకోవైపు వచ్చేసి దళారీ వ్యవస్థ ఉంది. బయట కనుక వీరు సరైన సమయానికి అంటే వీరు అధికారులు కొనకపోతే బయట దళారీ వ్యవస్థకు అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో తాము చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇంకోవైపు ఏంటంటే సరైనటువంటి ఫెసిలిటీస్ నేపథ్యంలో రాత్రిపూట కూడా అక్కడే కుప్పలపై ఉండి పడుకొని కాపలా కాయాల్సిన దుస్థితి రైతన్నలకు నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే
ఐకేపీ సెంటర్లు అయితే ఓపెన్ చేశారు, కానీ దానికి అనుగుణంగా అధికారులు వెంటనే వడ్లను కొనాల్సిన అవసరం ఉంటుంది. కానీ మార్కెట్లలో కావచ్చు, ఐకేపీ సెంటర్లలో ధాన్యం అయితే కుప్పలు కుప్పలుగా పోస్తున్నారు, తెస్తున్నారు రైతులు. కానీ అధికారులు దీనిపై ఎటువంటి స్పందన లేని నేపథ్యంలో త్వరితగతిన కొనకపోతే ఒకవేళ అకాల వర్షాలు వస్తే తమ ధాన్యం తడుస్తుందామని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఇలా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది కుమార్. అయితే వేణుగోపాల్, అంటే ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, అధికారులు ఏమంటున్నారు? అంటే యాక్చువల్ గానైతే వీళ్ళకు ఐకేపీ సెంటర్లు అయితే ఓపెన్ చేశారు, కానీ దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం సరి అయినటువంటి అంటే ఈ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఉద్యోగస్తులు ఉంటారు, వీళ్ళు సరైనటువంటి ఉద్యోగస్తులు లేకపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు దీనిపైన సరైనటువంటి అవగాహన లేని నేపథ్యం. అంటే ఎన్ని వడ్లు వస్తాయి, ఎంత కొనాలి, ఎంతమంది అధికారులు కావాలి, అంటే ముందస్తుగా దీనిపైన రివ్యూలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్గా అయితే జిల్లా కావచ్చు, మండలి కావచ్చు, దానికి సంబంధించి ఎంత వరి పంట వేశారు, ఎంత ధాన్యం వస్తుంది, ఎన్ని ఐకేపీ సెంటర్లు తెలవాలి, అంటే ఎంతమంది అధికారులను నియమించాలనేది ఒక పద్ధతి ఉంటుంది. కానీ అలాంటి పద్ధతి లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ధాన్యం అనేది ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అధికారులకు స్పష్టత లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా కొనాలి, ఎంత కొనాలి అనేది వీరికి లేని నేపథ్యం. యాక్చువల్గా అయితే వరి పంట ఎంత వస్తుంది, ఎన్ని హెక్టార్లలో వరి వేశారు, ఎంతమంది అధికారులు దీనికి అవసరమో, ఐకేపీ సెంటర్లో ఎంత ధాన్యం వస్తుంది, దానికి అనుగుణంగా అంటే బస్తాలు కావచ్చు, ఇవన్నీ వారికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. కానీ అవగాహన లోపంతో అధికారులు దీనిపై నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్ రావు.